ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం. సో భగవద్గీత ఫస్ట్ అధ్యాయం. శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధంలో రెండు సేనల మధ్యలో రథాన్ని తీసుకొని పెట్టి చూస్తూ ఉన్నారు. ఓకే. సో ఏం జరుగుతుంది అప్పుడు, అర్జునుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది కాన్వర్జేషన్ జరుగుతుంది. మొన్న క్లాస్ అక్కడి వరకు చూసాం. ఒకసారి చూస్తాం. సంజయ్ ఉవాచ చూద్దాం. ఏవముక్తో హృషీకేశः గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఇక్కడ వరకు చూసాం. సో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు ఏమని అంటే, ఆ రెండు సేనల మధ్యలోకి శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అయితే ఎక్కడ ఆపాడు కృష్ణుడు రథాన్ని అని అంటే, భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సో కృష్ణుడు ఆ ఇలా అన్నాడంట అర్జునుడితో ఏమని అంటే, భీష్ముడు ద్రోణుడు మధ్య భీష్మ ద్రోణ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో మెయిన్ మెయిన్ పీపుల్, వాళ్ళ ముందుకి రథాన్ని తీసుకొచ్చి ఆ అక్కడ ఆపేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమని, చూడు ఓ పార్థ పశ్యేతాన్, ఇక్కడ యుద్ధానికి సమావేశమైన కురు వంశులని చూడు అనే విషయాన్ని, కౌరవులని చూడు అని అంటున్నారు. ఓకే. సో ఇక్కడ వరకు మొన్న చూసాము. సో మరి అట్లా చూసిన అర్జునుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడి వరకు వచ్చాడు అనేది ఈ రోజు క్లాస్ కంటిన్యూ చేద్దాం. రిపీట్ చేయండి రాధిక గారు. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః तत्रापश्यत् स्थितान् पार्थः పితॄనథ పితామహాన్ पितॄनथ पितामहान् ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ आचार्यान् मातुलान् भ्रातॄन् పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. पुत्रान् पौत्रान् सखींस्तथा నెక్స్ట్ కూడా శ్వశురాన్ సుహృదశ్చైవ स्वशुरान् सुहृदश्चैव సేనయోరుభయోరపి सेनयोरुभयोरपि తాన్ సమీక్ష స కౌంతేయః तान् समीक्ष्य स कौन्तेयः సర్వాన్ బంధూనవస్థితాన్. सर्वान् बन्धूनवस्थितान्. సో తత్ర పశ్యత్, సో అక్కడికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు అనమాట. ఎవరెవరు ఉన్నారు అక్కడ, పార్థుడు అర్జునుడు చూస్తూ ఉన్నాడు. పితృన్ అథ పితామహాన్, సో పితృ సంబంధీకులు, పితామహాన్ తండ్రులు, తండ్రి సమస్తులు,
తాతలు, పితామహ అని అంటే తాతలు, ఆచార్యాన్, సో ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, వీళ్ళు ఆచార్యులు కదా, గురువులు. ఆచార్యాన్, మాతులాన్, మామయ్య వరుసకున్న వాళ్ళు, భ్రాతృన్, బ్రదర్సేగా, అందరూ తమ్ముళ్ళు, అన్నలు, సహోదరులు వీళ్ళంతా. పుత్రాన్, వరుసకి పుత్రులైన వాళ్ళు, పౌత్రాన్, మనుమళ్ళు, సఖీ, ఇష్టమైన ఫ్రెండ్స్, అట్లాగా అన్ని రాజ్యం వాళ్ళు ఫ్రెండ్సేగా. సో అట్లాగా రకరకాల బంధువులంతా కూడా ఒక్క సినారియోలో కనిపించడం జరిగింది. సో ఇవన్నిటికీ నకారాంతం వస్తూ ఉంది, మనం చాంటింగ్ క్లాస్ లో కూడా చూసాము. సో ఒక్కొక్కరి ఆ, ఆ, వరసలు అనమాట. శ్వశురాన్ నెక్స్ట్ శ్లోకంలో, శ్వశురాన్, సుహృద అంటే మళ్ళీ హృదయానికి ఇష్టమైన వాళ్ళు, అంటే సుహృద అంటే స్నేహితులను కూడా. సో వీళ్ళందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. ఆ తర్వాత సేనయోహ ఉభయోహ అపి, ఆ రెండు సేనల మధ్యలో ఆ, ఉండి, తాన్ సమీక్ష సహ కౌంతేయ, ఆ కుంతిపుత్రుడు అర్జునుడు ఎవరైతే ఉన్నారో ఆ రెండు సేనల మధ్య నిల్చొని ఎదురుగున్న వాళ్ళందరినీ, సర్వాన్ బంధూన్ అవస్థితాన్, అక్కడ సమావేశమైన బంధువులందరినీ చూడడం జరిగింది. సో బేసికల్గా ఏంటి, యుద్ధం చేయడానికి ఎవరెవరు వచ్చారో తెలుసు అర్జునుడికి క్లియర్గా. కానీ ఇక్కడ బండి రథాన్ని రెండు సేనల మధ్యలో పెట్టు అన్నప్పుడు ఏం చేశాడు శ్రీకృష్ణుడు, తీసుకెళ్ళి దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ ఉంటారు కదా, దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, వాళ్ళ బండి ఎదురుగా పెట్టలేదు. భీష్ముడు, ద్రోణుడు వీళ్ళ దగ్గర పెట్టారు కదా. శ్లోకం అదే, భీష్మ ద్రోణ అని ఉంటుంది. సో ఎందుకు అనంటే ఇక్కడ రెండు మూడు విషయాలు మనం ఆలోచించాలి. ఒకటేమో భీష్ముడు, ద్రోణుడు వీళ్ళంతా కూడా ఆ, అర్జునుడికి వీళ్ళందరికీ మంచి కోరే వాళ్ళే. ఆచార్యులు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు పర్టికులర్ టైం వరకు వాళ్ళు కూడా పాండవుల మంచి కోరేవాళ్ళు. అండ్ వాళ్ళంటే చాలా చాలా రెస్పెక్ట్ ఎవరికి, మన అర్జునుడికి. ఇక్కడ మొండి పట్టు పట్టి రాజ్యం మాత్రమే నాకు కావాలి అని చెప్పేసి అధర్మంగా వ్యవహరించేది, మిగతా వాళ్ళందరినీ కూడా అధర్మం వైపు లాక్కెళ్ళేది దుర్యోధనుడు అండ్ ఎక్సెట్రా టీమ్, అంతే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ శ్రీకృష్ణుడి ఒక చిన్న ట్రిక్ అన్నమాట. కరెక్ట్ ఎనిమీస్ ముందు పెడితే ఏమవుతుంది, ఇప్పటి వరకు బాగున్న అర్జునుడికి ఇంకా కోపం వచ్చేసి యుద్ధం స్టార్ట్ చేస్తుండే కదా. కొంచెం స్మార్ట్ ట్రిక్ ప్లే చేసిండు శ్రీకృష్ణుడు. అక్కడ వాళ్ళకి ఇష్టమైన అర్జునుడికి కొంచెం రెస్పెక్ట్, గౌరవం ఉన్న వాళ్ళ దగ్గరే వచ్చి రథాన్ని నిలపడం జరిగింది. ఎందుకు చూద్దాం ముందు ముందు. ఓకే. సో ఇవి ఒక్కొక్క ఆ, వా- అర్జునుడికి సంబంధించిన ఒక్కొక్క బంధుత్వం అన్నమాట. ఓకే. శ్వశురాన్ అంటే కూడా మామలే. ఓకే. మాతులాన్ అంటే తల్లికి సంబంధించిన మామలు కాబట్టి మేనమామలు. శ్వశురాన్ కూడా ఆ వరుసకి మామలే అవుతూ ఉంటారు. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు అక్కడి వరకు వీళ్ళందరినీ చూసిండు ఎవరు, మన అర్జునుడు చూసి ఇలాగా అంటున్నాడు. అనే ముందు సంజయుడు చెప్తున్నాడు కదా ఏమైంది అర్జునుడికి అని అంటే, కృపయా పరయావిష్ట कृपया परयाविष्टः విషీదన్నిదమబ్రవీత్. विषीदन्निदमब्रवीत्। అర్జున ఉవాచ अर्जुन उवाच దృష్ట్వేమం స్వజనం కృష్ణ दृष्ट्वेमं दृष्ट्वेमं स्वजनं कृष्ण యుయుత్సుం సముపస్థితం. युयुत्सुं समुपस्थितम्। సో కృపయా పరయా ఆవిష్ట, అక్కడి వరకు వచ్చిన అర్జునుడికి ఏమైంది అని అంటే ఆ అపారమైన, ఎక్కువ, టూ మచ్ ఆఫ్ కృప అనేది కలిగింది. ఆవిష్ట కమ్ముకుంది. ఓకే. విషీదంత విషీదన్నిదం అబ్రవీత్, ఆ విషాదం ఏదైతే ఉందో అలాంటి విషాదంతో అబ్రవీత్ అంటే పలకడం, మాట్లాడడం జరిగింది. అర్జునుడు ఏమని, అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ
ఈ ఆ దృష్ట్వా చూసి ఎవరిని, ఇక్కడ స్వజనం, ఎవరు వాళ్ళ వాళ్ళేగా అందరూ కూడా. ఆ అటు సైడ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వాళ్ళే. ఎవరు వాళ్ళంతా ఎందుకు వచ్చారు? యుయుత్సుం సముపస్థితం, యుద్ధాన్ని చేయగోరే ఇచ్చ కలిగిన వాళ్ళు. యుయుత్సుం సముపస్థితం, ఉపస్థితం అక్కడికి సమావేశమై ఉన్నారు అని చెప్పేసి. సో యుద్ధానికి ఇష్టంతోటి, ఆసక్తితోటి అక్కడ సమావేశమైన వాళ్ళందరినీ చూస్తున్నాడు. కానీ ఆయన మనస్సు, అర్జునుడి మనస్సు స్లోగా ఎలా అయిపోయిందంటే కృపయా పరయా ఆవిష్ట. సో టూ మచ్ ఆఫ్ అయ్యో, వాళ్ళందరిపైన జాలి, దయ, కృప, ఒక రకమైన కరుణ టూ మచ్ గా పెరిగిపోయిందనమాట. ఓకే. సో వీళ్ళందరినీ చూస్తూ ఆయన మనసులో కలుగుతున్న ఆలోచనల్ని ఈ విధంగా అర్జునుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ చూడగానే సడన్ గా ఏమైందట? ఇప్పటి వరకు బానే ఉన్నాడు కదా. 29th శ్లోకం. సీదంతి మమ గాత్రాణి सीदन्ति मम गात्राणि ముఖం చ పరిశుష్యతి मुखं च परिशुष्यति వేపతుశ్చ శరీరే మే वेपधुश्च शरीरे मे రోమహర్షశ్చ జాయతే रोमहर्षश्च जायते గాంధీవం స్రంసతే హస్తాత్ गाण्डीवं संसृते हस्तात् त्वक्चैव परिदह्यते त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुम् न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः. भ्रमतीव च मे मनः సో మే మనహ, నా మనస్సులో ఇట్లాగా జరుగుతుంది అర్జున, సారీ కృష్ణ అని చెప్తూ ఉన్నాడు. ఏమేమవుతుందట అంటే, శ్రీ అక్షరాలు కూడా చూస్తూ ఉండండి. అంటే ఎవరైతే చాంటింగ్ క్లాస్లో ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా కొంచెం వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సీదంతి మమ గాత్రాని. సీదంతి అని అంటే ఏంటంటే ఆ, తడబడుతూ, ఒక్కొక్క అక్షరాలు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి తడబడుతూ ఉంటాయి కదా. ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడినా లేకపోతే ఏదైనా ఆందోళనతో ఉన్నా కూడా తడబడుతూ ఉంటుంది. అండ్ ఆ గాత్రాన్ని మా ఏమంటాం, అవయవాలు అనుకోవచ్చు, లేకపోతే మాట్లాడే విషయమైనా అనుకోవచ్చు. ఒక్కొక్కసారి బాగా భయంలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు బాడీ పార్ట్స్ కూడా అదులుతుంటాయి చూడండి. అట్లాగా సీదంతి మమ గాత్రాణి, శరీరం కానీ శరీర అవయవాలు, వాయిస్ ఏదైనా ఉందో అదంతా షేక్ అవుతూ ఉంది. ముఖం చ పరిశుష్యతి. ముఖం అంటే ఇక్కడ నోరు, మాట్లాడేది నోరు. ముఖం చ పరిశుష్యతి, శుష్యతి ఎండిపోవడం, పరిశుష్యతి కంప్లీట్ గా డ్రై అయిపోతూ ఉంది. ఆ ఏదైతే స్వరం ఎక్కడి నుంచి అయితే రావాలో అదంతా చాలా డ్రై మౌత్ అయిపోతుంది. వేపతుశ్చ శరీరే మే, శరీరం ఏదైతే నా శరీరం ఉందో, వేపతుశ్చ అంటే వేపతుహు అంటే వణుకుతూ ఉంది, చాలా షివర్ అవుతూ ఉంది. అంతేకాదు రోమహర్షశ్చ జాయతే, నా రోమాలన్నీ రకరకాలుగా మైండ్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నప్పుడు రోమాలు నిక్కబడుచుకుంటూ ఉంటాయి. ఇది అర్జునుడి పరిస్థితి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఆలోచించండి. ఎదురుగా ఉన్న వాళ్ళు కంప్లీట్ గా అధర్మం చేసిన వాళ్ళని తెలిసి యుద్ధానికి రెడీ అయ్యి మొత్తం టీం తోటి యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత అయ్యోయ్యో నా చేతులు షేక్ అవుతున్నాయి, నా హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి, నా ఏదో అంత డ్రై అయిపోతుంది. చాలా మంది చూడండి, అప్పటి వరకు ఎంత వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా ఏదైనా టాస్క్ ముందుకు వచ్చిందా మొత్తం ఎమోషనల్ అయిపోతారు. ఎమోషనల్ ఒకసారి అయ్యామా శరీరం కూడా ఆ విధంగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది చూడండి కోపం వచ్చినా ఏదన్నా వచ్చినా ఊగిపోతూ ఉంటారు అని చెప్పేసి, మాట్లాడడం అంతా కన్ఫ్యూజన్ గా ఏదేదో మాట్లాడుతుంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారో ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, శరీరం అంతా ఊగిపోతూ ఉంటది. హైలీ ఎమోషనల్. మనని మనం గమనించుకోవడానికే మంచిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు అర్జునుడు.
ఇట్లాగా ఈ 4-5 సిమ్టమ్స్ లో మనకి ఏదైనా జరుగుతుంది అని అంటే, ఆ మాతాజీ జ్వరం వచ్చినప్పుడు, మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా ఇలాగే అయింది అని అంటే ఫిజికల్ సిక్నెస్ గురించి కాదు మాట్లాడేది. అందుకే అంటున్నాడు మే మనహ, బయటికి చలి జ్వరం పుట్టింది అనట్లేదు. ఏదో ఒకటి నా మనస్సులో ఆలోచించకూడనిది ఆలోచన మొదలైంది, అప్పుడే అది బాడీ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రశాంతంగా ఉన్న మనసు అశాంతితో ఊగిపోతుంది అంటే దాని అర్థం ఏంటి? ఏది మనం ఆలోచించకూడదో అది మనం ఆలోచిస్తున్నాం ఎక్కువ క్వాంటిటీలో. ఏదైతే ఆలోచించాలో అది చెయ్యట్లేదు. రెండింటికి అశాంతియే ఏర్పడుతుంది. సో అది అర్జునుడి పరిస్థితి. ఏమంట, బాడీ మొత్తం ఒక్కొక్క విధంగా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో అంతటితో ఆగిపోయిందా? లేదు. అది ఇంకా కొంచెం ఇవన్నీ మనకి ఇండివిజువల్ గా మనకు అర్థమయ్యేటి. ఇప్పుడు కొంచెం బయటికి కూడా కనిపించే విధంగా జరుగుతుంది. గాంధీవం స్రంసతే హస్తాత్. అర్జునుడి యొక్క ధనస్సు, దాని పేరు గాంధీవం. అది ఏదైతే ఉందో అది చాలా ఎవరిది వాళ్ళకి ఆ అంత ఆ, వాళ్ళకంత శక్తి ఉంది కాబట్టి అలాంటి అస్త్రశస్త్రాలు వాళ్ళ స్వాధీనమైనవి. కానీ అలాంటి గాంధీవధారి అర్జునుడికి చేతి నుంచి హస్తాత్ స్రంసతే జారిపోతూ ఉందంట, చేతిలో ఆగకుండా గాంధీవం జారిపోతూ ఉంది. పట్టుకోవడానికి శక్తి లేదు. ఎందుకు? ఫిజికల్ శక్తి లేకపోవడానికి కారణం ఎమోషనల్ గా కూడా డిస్టర్బ్ అయిపోతున్నాడు. తర్వాత త్వక్చైవ పరిదహ్యతే. త్వక్, త్వక్ అంటే స్కిన్. అదేమవుతుంది అని అంటే పరిదహ్యతే. దహ్యతే అంటే కాలిపోవడం, మండిపోవడం. పరిదహ్యతే విపరీతంగా మంటలలో పడేసినట్టు వేడి తాపం పుడుతూ ఉంది. అంటే బాడీ టెంపరేచర్ కూడా చాలా పెరిగిపోతూ ఉంది. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన్, సారీ సారీ, నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. అంతేకాకుండా నచహ శక్నోమి అవస్థాతుం. శక్నోమి అంటే నా వల్ల అవ్వట్లేదు. నా శక్నోమి అవ్వట్లేదు. ఏంటి? అవస్థాతుం, ఈ రథంలో నిలబడడం నా వల్ల అవ్వట్లేదు. ఇంకా కంప్లీట్ గా బాడీ పైన గ్రిప్ కోల్పోతున్నాను. భ్రమతీజమేమనః. అంతేకాదు నా మనస్సు ఏదో ఒక పరిభ్రమిస్తుంది, తిరిగి తిరిగి పడిపోతుంది. బేసికల్ గా చెప్పాలంటే ఇన్ షార్ట్ గా ఇవన్నీ దగ్గర నుంచి చూసేసరికి చక్రం వచ్చేస్తుంది అర్జునుడికి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఉంది. దాని తర్వాత ఇంకా ఇది నా వల్ల అవ్వట్లేదు, గాంధీవం కూడా జారిపోతుంది. ఇంత డీటెయిల్డ్ గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది సంజయుడు, ఐ మీన్ అర్జునుడు? అసలు ఇవన్నిటి వల్ల మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏముంది, అవునవును ఇలా ఇలా అయ్యింది, ఓకే. ఒక్కొక్కటి ఒక్కొక్కటి శరీ మనస్సు ఆలోచించకూడదు ఆలోచిస్తే ఎందుకు? ఫస్టే చెప్పారు, కృపయా పరయా ఆవిష్ట, అనవసరమైన కరుణ ఎప్పుడైతే మైండ్ లోకి ఎంటర్ అయిందో మనం మనల్ని హాని చేసుకోవడం మొదలవుతుంది. చాలా మట్టికి మంచితనం అనే ముసుగులో మనకి ఆ చాతనైన విషయాలను కూడా చాతన కాకుండా చేసేసుకుంటాం. అది మంచితనం కానే కాదు ఇంకా. అంటే మనం ఏదైనా చెయ్యగలుగుతాము కానీ అయ్యో వీళ్ళ కోసం చెయ్యొద్దేమో, వీళ్ళకి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి, ఏదో నేను వీళ్ళని హర్ట్ చేస్తున్నానేమో అని మనల్ని మనమే ఆ ఏమంటారు, మోసం చేసుకొని మొదలు పెట్టామా జీవితం, అప్పుడు మన శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది. ఆ ఇదే అన్నమాట జీవితం. ఏమవుతుంది మనకు ఒక్కొక్కసారి లోపల మైండ్ లో ఏదో ఒక పురుగు తిరుగుతుంటది, దాన్ని కవర్ చేసుకోవడానికి బయటికి వాళ్ళంటే మాకు జాలి, జాలి కాదు ఏం కాదు. మరేంటి? అక్కడ ఏదో ఒక రకమైన తాదాత్మ్యము, అనవసరమైన కరుణ కూడా తప్పే. కరుణ ఉండొద్దా, జాలి ఉండొద్దా అంటే ఉండాలి. ఎదుటివాడు తప్పు చేస్తున్నప్పుడు కూడా జాలి పడితే పిచ్చితనం అంటారు. ఈ మధ్య కొన్ని మూవీస్ లో కైండ్ ఆఫ్
మూవీ ఫన్ క్రియేట్ చేయడంలో ఒక కైండ్ ఆఫ్ థాట్ తీసుకుంటున్నా. ఏంటి అని అంటే, ఎవడైనా వచ్చి పొడిస్తే, అది ఎందులోనో చూసాను, ఎవడైనా వచ్చి కడుపులో పొడిస్తే ఏంట్రా ఏమైంది అని అంటే, నా నా స్నేహితుడురా, నా పొట్టలో చాకు దాచిపెట్టుకున్నాడు వాడు అని. పొట్టలో చాకు దాచిపెట్టుకోవడం అంటారా, చాకు పొడవడం అంటారా? నాకు ఇష్టమైన మిత్రుడు రా, వాడికి నచ్చినట్టు నేను చేస్తాను. ఏం చేస్తావు? నా పొట్టలో వాడు కత్తి దాచి పెట్టుకున్నాడు. దీన్ని ఏమంటారు కదా? అంతవరకు నవ్వుకోవడానికి బాగుంటుంది. పిచ్చి, ఈ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళొద్దు అన్నట్టు. ఈ అతి ప్రేమలు, అతి కరుణ, అతి జాలి, ఎట్లయితే మనం ఆ సాత్విక, రాజసిక, తామసిక ఆహారంలో అతి చేదు, అతి పులుపు తినొద్దు అంటామో, ఎమోషన్స్ కూడా అతి అవ్వద్దు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎవరిపైన ఎవరో నిజంగానే కాలు విరిగి పడిపోయి ఉంది, వాళ్ళ దగ్గర నో 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 మాతాజీ అతి జాలి చూపించొద్దనింది అని చెప్పేసి, ఏ ఈ కాలు ఇరిగినోడా నువ్వే లేచుకుంటా నడిచి వెళ్ళిపో అనడం కాదు. ఓకే, రెండు కట్టెలు కొనిస్తా లేచి నడిచి వెళ్ళిపో అనడం కాదు. ఎవరికైతే సమర్థత ఉండి కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారో, వాళ్ళ దగ్గర జాలి చూపించాల్సినంత వరకు చూపించగలగాలి. ఇక్కడ అర్జునుడి విషయం కూడా అదే. కృపయా పరయా విష్ట, ఎదురుగున్న దుర్మార్గులను చూసి కూడా అనవసరమైన జాలి, కరుణ కలిగింది. ఓకేనా? సో బాడీ అంతా వీక్ అయిపోయి గాంధీవం కూడా పట్టుకోలేని పరిస్థితి. అంటే ఏంటి ఇక్కడ గాంధీవం పట్టుకోలేని పరిస్థితి అని అంటే, మనం ఎందులో అయితే సమర్థులమో ఆ పనిని కూడా కోల్పోతూ ఉంటాం. కొందరు జీవితంలో మంచిగా మాట్లాడగలుగుతారు, లేకపోతే వాళ్ళకి న్యాచురల్ టాలెంట్స్ ఉంటాయి. ఎవరో ఏదో వద్దన్నారు, ఎవరో ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ టాలెంట్స్ ని కూడా వాళ్ళు బయటికి పెట్టుకోలేని పరిస్థితి రావద్దు. సో అర్జునుడికి గాంధీవం అనేది ఇట్లా పట్టుకోవడం చిట్కలో పని, బట్ అది కోల్పోతున్నాడు అంటే తన విద్య, తన స్కిల్స్, తన బ్యాలెన్స్ కోల్పోతున్నాడు అనేది ముందు మనకి ఇండైరెక్ట్ గా వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. ఓకే. సో భ్రమతీవచమేమనః అంటే బేసికల్ గా ఆలోచనలో ఫుల్ లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి అని. ఓకే. రైట్. తర్వాత ఏంటి ఏమో అంటున్నాడు అర్జునుడు. ఏమని? 31st శ్లోకం. నిమిత్ 31st. Hmm. నిమిత్తాని చ పశ్యామి निमित्तानि च पश्यामि విపరీతాని కేశవ, विपरीतानि केशव న చ శ్రేయోను పశ్యామి न च श्रेयोऽनुपश्यामि హత్వా స్వజనమాహవే. हत्वा स्वजनमाहवे. ఆ, ఏమని అంటే, నేను కొన్ని పశ్యామి చూస్తున్నాను. ఏం చూస్తున్నాను అని అంటే, నిమిత్తాని చ పశ్యామి, నేను రకరకాలైన ఆ దుష్ట శకునాలని చూస్తూ ఉన్నాను అంటున్నాడు. అప్పటి వరకు మైండ్ ఫిజికల్ బాడీ మీద డ్యామేజ్ చేసేసింది. దాని తర్వాత ఇంకా చెప్తున్నాడు ఏంటి అని అంటే, నాకెందుకు అన్ని దుష్ట శకునాలుగా అనిపిస్తున్నాయి. విపరీతాని కేశవ, ఓ కేశవ, నాకు ఎట్లా ఉంది అని అంటే చెడ్డ ఫలితాలే, చెడ్డ సూచనలే కనిపిస్తున్నాయి. అండ్ నా శ్రేయ అనుపశ్యామి. హత్వ అంటే చంపడం. ఎవరిని? స్వజనం. స్వజనం అంటే మన వాళ్ళనే చంపడం వల్ల ఆ ఎలాంటి శ్రేయస్సుని నేను చూడలేకపోతున్నాను అని అంటున్నాడు. అర్థమైందా? లక్ష్యాన్ని మరిచిపోయేటప్పుడు జరుగుతున్న సూచనలు ఏంటి? నేను మన వాళ్ళని చంపడం వల్ల ఎలాంటి మంచి చూడలేకపోతున్నాను, అంతేకాదు దుష్ట శకునాలన్నీ కూడా ఎదురవుతున్నాయి అని అంటున్నాడు. ఇప్పుడు దీన్ని మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దాం. ఓకే. సో ఆల్రెడీ చాలా మంది వినుంటారు ఈ కాన్వర్జేషన్ని, బట్ బేసికల్గా ఏంటి, అర్జునుడు చెప్పింది కూడా కరెక్టే కదా. స్వజనం అంటే మన వాళ్ళని చంపుకోవడంలో ఎలాంటి శ్రేయస్సు లేదు. అవునా? మీలో ఎంతమంది అంగీకరిస్తారు దీనికి? కరెక్ట్. మన వాళ్ళని చంపుకోవడంలో ఎలాంటి ఆ సూపర్ కదా.
ఎలాంటి లాభం లేదు. వెరీ నైస్. సో ఇది జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి అని అంటే, మీ వాళ్ళు మన వాళ్ళు అందరి వాళ్ళు పక్కన పెడితే అధర్మం చేస్తున్న వాళ్ళని చంపడంలో ఉందా లేదా? ఇప్పుడు ఏమంటారు? ఎస్. ఎస్ కదా. సో ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే, మన వాళ్ళని దూరం చేసుకోవడంలో చంపడంలో తప్పు ఉంది అని అంటే ఎస్, దానికి అంగీకరించారు. దెన్ అధర్మం చేస్తున్న వాళ్ళని చంపాలా అంటే ఎస్. మరి అధర్మం చేసే వాళ్ళు మన వాళ్ళైతే ఇప్పుడేం చేయాలి? ఓ, అట్లా ఎట్లుంటది మాతాజీ అంటే, జీవితం అట్లే ఉంటది. ఎవరో తప్పు చేస్తే మనకేంటి ప్రాబ్లం? ఎవరో అధర్మం చేస్తే మనకేంటి ప్రాబ్లం? అయితే రెండు విషయాలు మళ్ళీ ఆలోచించాలి. మన వాళ్ళు అధర్మం చేస్తున్నప్పుడు, ఆ తప్పు మార్గంలో ఉన్నప్పుడు మనకి వాళ్ళ మీద బాధ్యత ఉందా లేదా, ఫస్ట్ అది మన ఎలిజిబిలిటీ. మన వాళ్ళు అంటే మొత్తం మనకు కనిపించే వాళ్ళు, ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అందరు మన వాళ్ళు అయిపోరు కదా. సో మనకి వాళ్ళ మీద బాధ్యత ఉందా? తల్లికి కంపల్సరీ పిల్లల మీద బాధ్యత ఉంటుంది. ఓకే, అందులో ఎవ్వరు ఇంకా కాదు అనడానికి లేదు. సో అలాగా కొన్ని కేటగిరీస్, కొన్ని క్రైటీరియాస్ ఫిల్అప్ చేస్తే మనకి ఆ ఎదుటి పర్సన్ పైన వాడు తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు సరిదిద్దే బాధ్యత ఉందా లేదా? ఆ, సరిదిద్దే బాధ్యత ఉంది అన్నప్పుడు ఎలాగా సరిదిద్దాలి అనేది మళ్ళీ సామధాన భేద దండోపాయాలు ఉంటాయి. ఓకే, సో రకరకాలుగా చెప్తూ ఉంటాము. అండ్ ఎదుటివాడి యొక్క స్థితి కూడా, వాడు చిన్నపిల్లాడా లేకపోతే వెల్ ఎడ్యుకేటెడా, లేకపోతే ఎదుటివాడి యొక్క ఆ రిసీవింగ్ నేచర్ ఏంటి అని చెప్పేసి అన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వినట్లేదు అని అంటే కంపల్సరీ ఏదో ఒక శిక్ష ఉండే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు రాజ్య పరిపాలన కింద ఎవరు ఉండాలి అని అన్నప్పుడు, రాజ్య లక్షణం అంటే రాజు లక్షణం, ఒక క్షత్రియుడి లక్షణం ఏంటి అని అంటే అధర్మాన్ని చేసిన వాళ్ళని గాని అధర్మాన్ని గాని అణిచివేయాలి, ధర్మాన్ని కాపాడాలి. సో ఇవి మన రోల్స్. ఇప్పుడు ఒక తల్లిగా ఇల్లుని ఎట్లయితే బ్యాలెన్స్ గా పెట్టాలో, ఇల్లుని ఎట్లయితే ఆ అన్ని విధాలుగా సమంగా ఉంచాలి అనేది ఒకటి ఉందో, తండ్రిగా కొన్ని బాధ్యతలు ఎట్లయితే ఉన్నాయో, ప్రతి ఒక్క ఇండివిజువల్ కి ఈ దేశంలో ప్రతి ఒక్క బాధ్యత ఇవ్వడం జరిగింది. చాలాసార్లు ఏమవుతుంది అని అంటే, అర్జునుడు వాళ్ళని చంపేసిండండి, కృష్ణుడు అట్లా ఎట్లా చెప్తాడండి అని. వాళ్ళు వీళ్ళ వాళ్ళు ఎవ్వరు కాదు, రాజ్యంలో అందరూ సమానమే. ఇక్కడ ధర్మం అధర్మం దగ్గరికి వచ్చినప్పుడు అదే అర్జునుడు, అదే ధర్మరాజు, పాండవుల వీళ్ళే బయట నుంచి, వేరే దేశం నుంచి, వేరే లోకం నుంచి ఆ దుర్యోధనుడు దుశ్శాసుడిని చంపడానికి వేరే రాక్షసులు వస్తే వీళ్ళు వెళ్ళి కాపాడతారు. యుద్ధం కంటే ముందు ఒక సిచ్యువేషన్ లో అడవిలో ఉన్నప్పుడు పైన నుంచి, అంటే వేరే గంధర్వ లోకం ఆ లోకం నుంచి ఈ దుర్యోధనుని దుశ్శాసుని చంపడానికి వచ్చినప్పుడు ధర్మరాజు ఆదేశిస్తాడు, బయటి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అందరం ఒకటే, సో వెళ్ళి కాపాడండి అని. అప్పుడు చస్తే చావని వాళ్ళు అనుకోవచ్చుగా. ఉమ్. సో బయట విషయం నుంచి వచ్చినప్పుడు మనందరం ఒకటే, కానీ మనలో మనం ధర్మం గురించి వచ్చినప్పుడు ఎస్, ధర్మం సైడే మనం ఉండగలగాలి. అర్థమైందా? మన వాళ్ళు అనేది ఎవరు అని అంటే నిజంగా ధర్మాన్ని పాటించగలిగిన వాళ్ళే. సో అది ఫైనల్ రిలేషన్షిప్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎన్నో కుటుంబాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, మళ్ళీ ఇండియా ఈజ్ మై కంట్రీ అన్నప్పుడు అందరు ఒక దగ్గరికి వస్తారు. అవునా? కానీ మన సంస్కృతి ఏం చెప్తుంది? ఇండియా ఈజ్ మై కంట్రీయే కాదు, వసుదైవ కుటుంబకం అని చెప్తుంది. అంతా ఒకటే కుటుంబం మరి, కదా. అలాంటప్పుడు మరి ఎవరు మన వాళ్ళు కాకుండా ఉన్నారు? అధర్మాన్ని అణిచివేయడానికి, ధర్మాన్ని కాపాడడానికి ఈ కంటెంట్, లేకపోతే భగవద్గీత కానీ, లేకపోతే మన జీవితం కూడా కానీ. సో ఇక్కడ వరకు ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకునే స్థాయి.
ఓకే. సో ఇక్కడ అర్జునుడికి ఏమవుతుంది, అర్జునుడి డ్యూటీ ఏంటి, క్షత్రియుడి లాగా ఆయనకున్న బాధ్యత ఏంటి, ధర్మాన్ని కాపాడాలి, ధర్మం చేస్తున్న వాళ్ళని అణిచివేయాలి. సో ఆ యాంగిల్లో ఆలోచించండి. అర్థమైందా? మనవాళ్ళు అనేది ఒక చిన్న లిమిట్. ఈ మనవాళ్ళు అనేది బ్రేక్ చేసి ప్రపంచమంతా మనవాళ్ళే. సో మనం ఎవరిని మనకు కాని వాళ్ళు ఎవరు లేరు ఇందులో. మనం ఏదో పోయి వాళ్ళపైన యుద్ధం చేయడానికి. కానీ అధర్మం చేస్తున్న వాళ్ళు మన వాళ్ళు కాదు. అధర్మం చేస్తున్న ప్రక్రియని ఆపగలగాలి. ఓకే. సో ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు అందరి మైండ్లోకి స్లోగా స్లోగా పెడుతూ ఉన్నాడు. అయితే ఆ విషయాన్ని అర్థం చేసుకోకముందు సామాన్యమైన ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది అనేది అర్జునుడికి కూడా కలిగింది. అర్జునుడు ఎవరు అని అంటే ఇండైరెక్ట్ గా మనల్ని రిఫర్ చేస్తూనే పెట్టారు. మనకు కూడా ఇవే ఆలోచనలు వస్తున్నాయి కదా. మీరు ఎంత చెప్పినా కూడా మన వాళ్ళని దూరం చేసుకోలేమండి. ఆ మనవాడే మన మీదే బాణం కొడితే, ఆ మనవాడి వల్ల మనమే పతనం అయితే నో 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 నో, అప్పుడు కష్టమండి. అప్పుడు మేము క్షమించమా మరి? సో అప్పుడు మనం వదిలేయలేని పరిస్థితి ఉంది అని అన్నప్పుడు మనం ధర్మాన్ని పట్టుకోగలగాలి. అయితే సామాన్యంగా natural గా ఆలోచించే వాళ్ళు మాత్రం ఏ రకంగా ఆలోచిస్తున్నారు, మీడియాకర్ థింకింగ్ ఎట్లా జరుగుతుంది అనేది అర్జునుడి నోట్లో నుంచి జరుగుతున్న మాటలు. ఇంతేకాదు, ఇంకా చాలా చాలా లాజిక్స్ ఇస్తాడు. ఓకే. ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఒక శ్లోకంలో ఇంకా రెండు మూడు శ్లోకాలు అర్జునుడు చెప్తాడు. అప్పుడు అందరం కన్విన్స్ అయిపోవాల్సిందే అర్జునుడి శ్లోకాల, అర్జునుడి పాయింట్స్ కి. ఓకే. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. తెలివిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వేరే వాళ్ళు మాట్లాడుతుంటే. కానీ తెలివిగా ఉండి కన్విన్స్ అయినంత మాత్రాన ధర్మం సైడ్ ఉన్నట్టు కాదు. అది లాంగ్ లాస్టింగ్ లో మనకి ఫేవర్ చెయ్యదు అది. ఓకే. సో ఇంకా ఏమంటున్నాడు అర్జునుడు ఒకసారి చూద్దాం. నకాంక్షే విజయం కృష్ణ, न काङ्क्षे विजयं कृष्ण న చ రాజ్యం సుఖాని చ, न च राज्यं सुखानि च కిం నో రాజ్యేన గోవింద, किं नो राज्येन गोविन्द కిం భోగైర్జీవితేన వా. किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नः, येषामर्थे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च, राज्यं भोगा सुखानि च क इमेव स्थिता युद्धे, त इमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च, प्राणान् त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः, आचार्यः पितरः पुत्राः तथैव च पितामहाः, तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः, मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तताः. शालास्तं शालासम्बन्धिनस्तथा మ్మ్. అర్జునుడు అంటున్నాడు ఏమని ఇంకా నెక్స్ట్, మనకిష్టమైన మన వాళ్ళని చంపడంలో పెద్ద లాభం శ్రేయస్సు ఏం చూడట్లేదు అని ఇంతకు ముందు చెప్పిన తర్వాత, అయినా కూడా కృష్ణ ఏమని, నకాంక్షే విజయం కృష్ణ, అసలు కృష్ణ నాకు ఈ ఆ విజయం గెలుపు పొందాలని కాంక్షనే లేదయ్యా. అసలు నాకు ఇంట్రెస్టే లేదు గెలవాలని. అంతేకాదు నచరాజ్యం సుఖానిచ, నాకు గెలిచి ఏదో రాజ్యంలో ఊరేగాలని, రాజ్యంలో అన్ని సాధించాలని చెప్పేసి ఎంజాయ్ చేయాలి, రాజభోగాలు అనుభవించాలి అని కూడా లేదు. నా నా అంటున్నాడు. అంతేనా? కిం నహ రాజ్యేన గోవింద, ఈ రాజ్యం వల్ల గాని, కిం భోగైహి, ఈ భోగాల వల్ల గాని జీవితంలో పెద్ద ప్రయోజనం ఏముంది చెప్పు. సో నాకు వీటిలో ఏ ప్రయోజనం కనిపించట్లేదు. ఓకే. చేత కాకుండా ఉండే వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. అతి అద్భుతమైన మంచి వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడతారు. రెండు ఇలాగే ఉంటాయి.
సాత్వికమైన వాడు, సమస్యలో నిండిపోయిన వాడు మాట్లాడేటి అలాగే ఉన్నా కూడా వాడి ఇంటెన్షన్స్ బ్యాకప్ వేరుంటాయి. సో ఏం చెప్తున్నాడు, ఈ రాజ్యము, ఈ సుఖాలు, ఈ జీవితము, ఈ భోగాల మీద నాకు పెద్ద ఆసక్తి లేదు కదా. అంతేనా. ఏషామర్థే కాంక్షితం నహ రాజ్యం భోగా సుఖాని చ. ఇవన్నీ ఎవరి కోసం, ఈ రాజ్యము, ఈ సుఖాలు, ఈ భోగాలు అనుభవించడం ఎవరి కోసం. అంతేకాకుండా ఇట్లాగా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వీటి కోసం ఎంతో మంది ప్రాణాన్ త్యక్త్వా, ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధమై యుద్ధ రంగంలో నిలబడి ఉన్నారు ఎంతో మంది. అసలు వీటి వల్ల ప్రాణ నష్టం ఒకటి ఉంది తప్ప ఆ ఈ రాజ్యం, ఈ సుఖాలు పెద్ద లాభం ఏం లేదు. అంటే నష్టం ఎక్కువ అవుతుంది కానీ ఈ యుద్ధం తోటి పెద్ద లాభం తక్కువే, నష్టం ఎక్కువ అని క్రెడిట్స్ డెబిట్స్ మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మళ్ళీ ఆ బంధువుల లిస్ట్ అంతా ఉంది కదా, ఆచార్యులు, తండ్రులు, తాతలు, పితామహ, గొప్పవాళ్ళు, మాతులాహ, మేనమామలు, బంధువులు, పుత్రాహ, శాలాహ, బావమర్దులు, అందరూ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమవుతున్నట్టే అనిపిస్తుంది కానీ లాభం అయితే తక్కువే కనిపిస్తుంది అని అంటున్నాడు కదా. నిజంగా ఆలోచిస్తుంటే వేదాంతం కూడా సున్నితమైన ఆశలన్నిటిని తీసేసి నార్మల్ గా ఉండండి అనే కదా నేర్పిస్తుంది. ప్రపంచ సుఖాలు ఏవి శాశ్వతం కాదు అనేదే కదా నేర్పిస్తుంది. ఒక విధంగా ఆ అర్జునుడు కూడా అదే అంటున్నాడు కదా. రెండు సేమేనా, రెండు సేమేనా, సేమ్ కాదా. ఫస్ట్ అధ్యాయంలోనే భగవద్గీత మంచి మెసేజ్ వచ్చేసింది కదా. రెండు సేమ్ లాగా కనిపిస్తున్నప్పటికీ సేమ్ కాదు. ఓకే, ఎందుకు కాదు, ఎలా కాదు విషయం రేపటి క్లాస్లో చూద్దాం. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ సద్గురునాథ్ మహారాజ్ की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. जय हम्म, हरि ओम. जय हरि ओम माता जी। हरि